తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రౌండ్ షేప్ అనేది 1.5 ఇంచ్ పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్ లో ఇట్లా ఇట్లా గీసుకోవాలి షేప్ వచ్చేలా. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 10 ఇంచెస్ ఎంత వచ్చిందనే చూసుకోవాలి. మనం ఇక్కడ వదిలేసుకున్నాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా, దీనికోసమే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం. దానికోసం ఇది 1 ఇంచ్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1 ఇంచ్, లూజ్ కోసం 1 ఇంచ్, టోటల్ 10 ఇంచెస్. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 తీసుకున్నాం కదా, బ్యాక్ నెక్ పొడవు 10 ఇంచెస్ ఇది తీసుకొని ఏ డిజైన్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ దీని మధ్యలోనే రావాలి. ఒకవేళ నెక్ డీప్ అనేది వెడల్పు పెట్టుకోవాలి అని చెప్తారు కొందరు మనకి, అప్పుడు ఇక్కడనే కరెక్ట్ గానే ఉండాలి, ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. డీప్ తీసుకోవాలనుకుంటే ఈ మధ్య తీసుకోవాలి. బోట్ నెక్ తీసుకున్నా కానీ మనం డిజైన్ డిసైడ్ చేసేదానికి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంతైతే ఉందో పొడవు దానికి సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ రౌండ్ షేప్ ఉంది కదా, దీని మిడిల్ పాయింట్ ఇక్కడ సగం పెట్టుకునే దగ్గర నుంచి ఇలా తీసుకుంటే షేప్ అనేది మనకు కరెక్ట్ గా వస్తుంది.